మీ ఇంట్లోనే న్యాచురల్గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ తోటి సోడాస్ తయారు చేద్దాం అనుకుంటే మీకు కావాల్సిన జింజర్ బగ్. ఈ జింజర్ బగ్ ఎలా తయారయ్యాలో ఈ వీడియోలో మనం చూద్దాం. జింజర్ బగ్ అంటే మన ఇంట్లోనే సహజంగా అల్లం అలాగే చక్కెర వాటర్ ఈ మూడింటిని కలిపి ఫర్మెంటేషన్ చేయడం వల్ల వచ్చిన ఈ బ్యాక్టీరియా అండ్ ఈస్ట్ వాటినే జింజర్ బగ్ అని చెప్పేసి పిలుస్తారు. ఈ జింజర్ బగ్ని యూజ్ చేసుకొని మనం చాలా రకాల ఫ్రూట్స్ తోటి ఫిజ్ లాంటి సోడాస్ని చేసుకోవచ్చు. యాపిల్ సోడా, లేకపోతే పైనాపిల్ సోడా, లేకపోతే గ్రేప్ సోడా, ఇలాంటి సోడాస్ని మనం న్యాచురల్గా చేసుకోవచ్చు బయట దొరికే ఆర్టిఫిషియల్ కంటే. ఇది నేను తయారు చేసిన జింజర్ బగ్. ఈ జింజర్ బగ్ తయారు చేయడానికి ఏం లేదు, ఒక 3 ఇంగ్రీడియంట్స్ సరిపోతుంది. వాటర్, షుగర్, అట్నే అల్లం. ఈ మూడింటితోటి మంచిగా మనం జింజర్ బగ్ తయారు చేసుకోవచ్చు. ఏం లేదు, నేను ఏం చేసిన అంటే ఈ బాటిల్లో ఇంతవరకు వాటర్ తీసుకున్నాను. ఇందులో ఒక స్పూన్ ఆఫ్ జింజర్, అట్లా ఇంకో స్పూన్ ఆఫ్ చక్కెర. చక్కెర బదులు బెల్లం కూడా వాడుకోవచ్చు. ఈ రెండింటిని కలిపి ఇందులో వేసేయాలి. వేసేసి రూమ్ టెంపరేచర్ ఉన్న ప్లేస్లో ఒక 24 hours అలా పక్కకు ఉంచాలి. ఉంచిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేయాలి అంటే సేమ్ అలాగే ఒక స్పూన్ ఆఫ్ జింజర్, ఒక స్పూన్ ఆఫ్ షుగర్ రెండింటిని యాడ్ చేసి మళ్ళీ పక్కకు పెట్టాలి. అట్లా 5 days చేయాలి. చేస్తున్నప్పుడు మధ్యలో మనకు ఇలాంటి బబుల్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి. ఇలా ఫామ్ అవుతున్నాయంటే ఇందులో ఈస్ట్ను అలాగే బ్యాక్టీరియా గ్రో అవుతుంది అన్నట్టు. ఈ ఈస్ట్ను బ్యాక్టీరియా మొత్తం ఫర్మెంట్ అయిపోయి మల్టిపుల్ అయిపోతున్న కొద్దీ మనకి బబుల్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. ఇలా మనకు జింజర్ బగ్ అనేది తయారవుతుంది. ఇప్పుడు ఈ జింజర్ బగ్ ని మనం ఎప్పుడైనా ఫ్రూట్ సోడాస్ తయారు చేసుకోవాలనుకుంటే బేస్ లేయర్ కింద దీన్ని వాడుకోవచ్చు. దీన్ని ఒక్కసారి తయారు చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవాలంటే ఏం లేదు, దీన్ని తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. పెట్టేసుకొని ప్రతి వారంకి ఒక్కసారి దీన్ని బయటికి తీసి ఇందులో ఒక చెంచాడు అల్లం, ఒక చెంచాడు చక్కెర రెండింటిని వేసి ఒక 6 hours దాకా రూమ్ టెంపరేచర్లో బయట ఉంచాలి. అలా ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఇందులో ఉన్న బ్యాక్టీరియా ఈస్ట్ మళ్ళీ రియాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయ్యి బబుల్స్ వస్తుంటాయి. బబుల్స్ రాగానే దీన్ని తీసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఈ ప్రాసెస్ని ప్రతి వారం రిపీట్ చేసుకుంటే సరిపోతుంది. ఏం లేదు, జస్ట్ లైక్ పెరుగు తోడేసినట్టు. నేను ఫస్ట్ జింజర్ బగ్ని ఈ బాటిల్లో చేసిన తర్వాత మళ్ళీ ఆ రెడ్ లేబుల్ బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను.